ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభం తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. మరి కీర్తన గ్రంథం 34:9 యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. చూడండి, మరి రెండు చోట్ల మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. ఈరోజు దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండి దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీకేమీ కొదవ లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా భక్తులారా, నువ్వు ఒక దేవుని నమ్ముకున్న బిడ్డవైతే, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లుగానైతే నీకేది కొదవ లేకుండా సమృద్ధిగా దేవుడు ఉంచుతాడు, అద్భుతం చేస్తాడు, సమాధానం, శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మాటను మీకు జ్ఞాపకం చేసుకుని ప్రతి హృదయంలో బలపరిచి అద్భుతం చేయము. నీ యందు భయభక్తులు నిలుపున్నట్లుగా నీ కృప దయచేయమని, నీ వైపు చూసినట్లుగా సహాయం చేయమని, నిన్ను వెతికే కృప దయచేయమని, అనారోగ్యంతో, బలహీనతతో, సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత మీరు అనుగ్రహించి సహాయం చేయమని, మీ ఆత్మచేత దర్శించమని, ఈ ఉదయకాలంలో ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక.